హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్. ఈ వీడియోలో మనం జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ గ్రూప్ 4 నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికోసం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. ఈ నోటిఫికేషన్లో మనకి 670 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏంటి, జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్కి 670 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ జాబ్ రోల్ ఎలా ఉంటుందంటే డెస్క్ జాబ్ అండి. ఇది క్లరికల్ టైప్ ఆఫ్ పోస్టు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో అంటే ఎంఆర్ఓ ఆఫీసుల్లో లేదంటే రెవెన్యూ డివిజన్స్లో వాటిల్లో ఈ పోస్ట్ అనేది ఉంటుంది. ఈ జాబ్ రోల్ కూడా బాగుంటుందండి. మీకు చిన్న కంప్యూటర్ టచ్ ఉంటే చాలు, ఈ పోస్ట్ చాలా ఈజీగా చేసుకునే జాబు మీకు. దీని శాలరీ స్ట్రక్చర్ వచ్చేసి, పే స్కేల్ వచ్చేసి 16,400 బేసిక్ పే అండి. దీంతో ఇంకా మనకు సంబంధం లేదు, ఇదే గుర్తుపెట్టుకోవాలి. శాలరీ స్ట్రక్చర్ ఎంత అంటే 16,400 బేసిక్ పే. బేసిక్ పే అంటే మినిమం అంతా బేసిక్ అనేది కడతారనమాట. ఈ బేసిక్ పైన దీనిలో ఎంతో కొంత పర్సంటేజు హెచ్ఆర్ఏ వస్తుందండి. అది సిటీయా రూరలా అనే దాని మీద హెచ్ఆర్ఏ డిపెండ్ అయి ఉంటుంది. హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్స్, అదొక 4,000 5,000 వస్తుంది. దాని తర్వాత డిఏ వస్తుంది. డిఏ అంటే డియరెన్స్ అలవెన్సెస్ అనమాట. దీని మీద ఆ డిఏ అనేది వస్తుంది అనమాట. ఆ డిఏ ఎంత పర్సెంటు, అదొక 4,000 5,000 వరకు రావచ్చు. అంటే మన టోటల్ శాలరీ ఒక 26,000-27,000 వరకు టోటల్ శాలరీ అనేది రావచ్చు అనమాట. ఒకవేళ పిఆర్సీ కనుక ప్రకటించినట్టయితే ఈ 16,400 బేసిక్ పే ఏమో 23,000 అవుతుంది. 23 దానిపైన అయితే మీకు 30 to 35 మధ్యన రావచ్చు అనమాట. పిఆర్సీ కనుక దీనికి అప్లికబుల్ చేసిన తర్వాత. సో దీని ఏజ్ గ్రూప్ ఏంటి, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు పెట్టొచ్చు. 18 to 40 ఇయర్స్ 42 ఇయర్స్ వాళ్ళు జూలై 1కి లెక్కేసుకుంటే 18 ఇయర్స్ లోపల ఉండకూడదు, 42 ఇయర్స్ అబోవ్ దాటి ఉండకూడదు. అలాంటి వాళ్ళు దీనికి అప్లికబుల్ అనమాట. ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, అది వెళ్ళే కొద్దీ చూద్దాం ఆ ఏజ్ రిలాక్సేషన్ ఏంటనేది. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్లో ఉండే పోస్ట్ అండి. ఎవరు క్యారీ అవుట్ చేస్తారు ఈ ప్రాసెస్ని? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు? ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అనమాట. ఏపీపీఎస్సీ దీనికి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సిపిటి అనే ఎగ్జామ్ అనేది పెడతారనమాట, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. దానికి ఎటువంటి సర్టిఫికేటు కూడా మీకు ముందుగా అవసరం లేదు. సర్టిఫికేట్ అనేది ఏం అవసరం లేదు. మీరు వన్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక సిపిటి కోసం ఆలోచించండి. ఇప్పుడు సిపిటిని పక్కన పెట్టి ప్రిలిమ్స్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇలా మెయిన్ ఎగ్జామ్ కూడా అయిపోయిన తర్వాత సిపిటి ఎగ్జామ్ 1:2 రేషియోలో పిలుస్తారు. ఆ 1:2 రేషియోలో పిలిచిన సిపిటి వాళ్ళని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి లిస్ట్ పంపిస్తారు. అందులో మెరిట్ లిస్ట్ తీసి అప్పుడు రిజల్ట్ అనేది ప్రకటించడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి అంటే 30వ తారీఖు. ఏంటి, 30వ తారీఖు 12వ నెల 2021. అంటే ఈ రోజు నుంచి మీరు దీన్ని అప్లై చేసుకొని 19 అనేది లాస్ట్ డేట్ అండి. ఆ లాస్ట్ డేట్ లోపల మీరు దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట. ఏపీపీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. దాంతో మీరు మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఈ 670 వేకెన్సీస్ 200% అంటే 200 × 670 అంటే దాదాపు 134,000 మంది అప్లై చేస్తే అది దాటి చేస్తే ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది పెడతారు. ఆ లోపలే చేసేస్తే 134,000 లోపలే పెడితే ఆ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇంకా ఉండదన్నమాట. కానీ మనం ఎక్స్పెక్టెడ్ అయితే 4 నుంచి 5 లక్షల వరకు అప్లికెంట్స్ ఉంటారు. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైపే, బట్ కంప్యూటర్ సిస్టమ్ అంటే ఆన్లైన్ బేస్డ్ ఉంటుంది అనమాట. ఒక మాక్ టెస్ట్ కూడా అవైలబుల్గా ఉంది వెబ్సైట్లో, అది మీరు చూసుకోండి. జనరల్ మాక్ టెస్ట్ అనేది అవైలబుల్గా ఉంది మనకి. కమిషన్ వెబ్సైట్ ఎప్పటికప్పుడు రెగ్యులర్గా మీరు టచ్ చేస్తూ ఉంటే దానికి అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు ఎప్పటికప్పుడు ఇమీడియట్ అప్డేట్స్ అండ్ సిపిటి రిలేటెడ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రిలేటెడ్ కంటెంట్ అంతా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి మొత్తం అన్నీ మన ఛానల్లో చెప్తాం. ఆల్రెడీ మనం చేసి ఉన్నాం. పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5 అండ్ విఆర్ఓలకి సిపిటి టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది మనకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది, అందరూ క్లియర్ చేయడం జరిగింది. నెక్స్ట్ హాల్ టికెట్స్ సెంటర్స్ ఏంటి అనేది త్వరలోనే వెబ్సైట్లో పెడతారు.
అంతే ఇక్కడ మనం వేకెన్సీస్ చూద్దాం. శ్రీకాకుళం 38, విజయనగరం 34, విశాఖపట్నం 43, ఈస్ట్ గోదావరి 64, వెస్ట్ గోదావరి 48, కృష్ణా 50, గుంటూరు 57, ప్రకాశం 56, నెల్లూరు 46, చిత్తూరు 66, అనంతపురం 63, కర్నూలు 54, వైఎస్ఆర్ కడప 51, టోటల్ 670. తర్వాత డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ అనేది మనకి కింద వస్తాయి. ఈ పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి మీరు చూసుకోవచ్చు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి? చాలామంది ఒక అపోహ ఉందన్నమాట. ఏంటి, జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఏదైతే ఉందో దానికి డిగ్రీ ఉంటే చాలు, కానీ కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి అని అనుకుంటున్నారు. ఏది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పెడతారు, అది ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అలా అనుకుంటున్నారు. ఆ అపోహలన్నీ తీసేయండి. మీకు ఒక డిగ్రీ ఉంటే చాలు, మీరు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చు. టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు పాస్ అయితే చాలు. ఎప్పుడు పాస్ అవ్వాలి? మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత పాస్ అవ్వాలన్నమాట. కాబట్టి వన్స్ మీకు ప్రిలిమ్స్ అయ్యాక మీరు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోసం ఆలోచించండి. ఆలోచిస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి. అప్పుడే ఆలోచించండి, ప్రిలిమ్స్ మీద ఫోకస్ చేయండి, ఎగ్జామ్ క్లియర్ చేయడం మీద. నెక్స్ట్, ఇప్పుడు ప్రాసెస్ ఎలా నడుస్తుంది? ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అవుతుంది, ఆ తర్వాత ఆన్లైన్ ఎగ్జామ్ మెయిన్ ఎగ్జామ్ అవుతుంది, ఆ తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఇన్ కంప్యూటర్ ఆటోమేషన్ అది కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేసిన తర్వాత అప్పుడు ఆ లిస్ట్ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించి సిపిటి ఆధారంగా చేసుకొని, సిపిటి అండ్ మెయిన్స్ మార్కులు ఆధారంగా చేసుకొని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. తర్వాత కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ రిజర్వేషన్స్లోకి నేను ఇన్డెప్త్గా వెళ్ళట్లేదు. ఎవరైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్లో అడగొచ్చు. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 4 రిలేటెడ్ ఛానల్ అది. మెయిన్లీ సిపిటి వన్స్ ప్రిలిమ్స్ క్లియర్ అయ్యాక ఈ సిపిటీకి ఆ టెలిగ్రామ్ గ్రూప్ అని మీకు చాలా యూజ్ అవుతుంది. దానికోసం నేను మీకు డీటెయిల్గా చెప్తాను ఆ టెలిగ్రామ్ ఛానల్లో. లోకల్ క్యాండిడేట్కి రిజర్వేషన్స్ ఉన్నాయి. చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేను 4th to 10th ఒక దగ్గర చదివాను, 5th to 10th ఒక దగ్గర చదివాను, నేను ఏ జిల్లాకి లోకలు, హైదరాబాద్లో చదివాను, దేనికి లోకలు అని అడుగుతున్నారు. దానికి క్లారిటీ ఏంటి అంటే 4th to 10th అంటే 7 సంవత్సరాలు. 7 సంవత్సరాలు మీరు ఎక్కడైతే చదివారో ఎక్కువ శాతం అంటే 4th నుంచి 7th వరకు మీరు ఒక జిల్లాలో చదివారు, 8th to 10th ఒక జిల్లాలో చదివారు, అంటే 4 సంవత్సరాలు ఎక్కువ ఇక్కడ చదివారు కదా, అందుకే మీరు ఆ జిల్లాకు లోకల్ అవుతారు. లేదంటే కొంతమంది ఏంటి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా చదివారు అనమాట. అలా చదివినప్పుడు 3 సంవత్సరాలు ఎక్కడైతే చదివారో అక్కడ లోకల్ అవుతారు. లేదంటే 2, 1 వివిధగా చదివినప్పుడు ఏమవుద్దంటే మీరు ఏ జిల్లాలో అయితే లేటెస్ట్గా ఎక్కువ సంవత్సరాలు చదివారో దాన్ని క్యాలిక్యులేట్ చేసి మీకు లోకల్ క్యాండిడేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి డౌట్స్ ఏమన్నా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు అడగొచ్చు. ఏజ్ రిలాక్సేషన్కి వస్తే 18 నుంచి 42 సంవత్సరాలు నేను ఇందాకలు చెప్పుకున్నాం. కొంతమందికి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి 3 years. ఇలా డిఫరెంట్ ఏజ్ ఎగ్జామ్షన్స్ అనేవి మీరు ఇక్కడ చూసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలి? కమిషన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఓటీపీఆర్ డీటెయిల్స్ ఫిల్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా దీన్ని అప్లై చేసుకోవచ్చు మీరు. ఫీ ఎంత అంటే 250 రూపాయలు ప్లస్ 80 రూపాయలు అంటే 330 రూపాయలు ఫీజు అవుతుంది. కొంతమందికి ఎగ్జామ్షన్ ఫీజులో కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసినప్పుడే మీకు అర్థమైపోద్ది ఎంత ఫీజు ఏంటనేది. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ కూడా అవుతుంది, ప్రాబ్లం లేదు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్, చేంజ్ ఇన్ సెంటర్స్, ఏమైనా సెంటర్ మార్చుకోవాలనుకున్నా తర్వాత ఇస్తారు, అది ఇప్పుడు పక్కన పెట్టేయండి. తర్వాత మీరు ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ప్రొసీడ్యూర్ ఆఫ్ సెలక్షన్. మెయిన్ ఎగ్జామ్లో మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఒక సిపిటి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లేదా ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్, ఈ టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేం పెద్ద కష్టమైన టెస్ట్ కాదు, కానీ మీరు ప్రిలిమ్స్ అవ్వగానే దాని మీద ఫోకస్ చేయండి. అది మీరు పూర్తిగా నేర్చుకుంటారు. మన ఛానల్లో కూడా మొత్తం సిపిటి రిలేటెడ్ స్టఫ్ అంతా కూడా మనం పెట్టి దాన్ని ఎలా కంప్లీట్ చేయాలనేది చూద్దాం. మొత్తం అన్ని పేపర్స్కి అటెండ్ అవ్వాలి. అటెండ్ అయ్యి మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కొన్ని ఉంటాయన్నమాట. ఆ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి తెచ్చుకుంటే మీరు మెయిన్స్కి వెళ్ళిపోయినట్టు కాదు. అక్కడ మళ్ళీ మీరు కొంత లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. ఆ లిస్ట్ తీసాక మీరు మెయిన్స్కి అనేది వెళ్ళడం జరుగుతుంది. మెయిన్స్కి షార్ట్ లిస్ట్ అవుతారనమాట. కమిషన్ డెసిషన్ ఫైనల్ ఉంటుంది. ఇవి వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజ్ బ్రేకప్ అనమాట. మీరు చూసుకోండి మీ డిస్ట్రిక్ట్కి, మీ కేటగిరీకి, దీనికి ఎన్ని ఉన్నాయి అనేది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మా టెలిగ్రామ్ గ్రూప్లో అడగొచ్చు.
ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటో చూద్దాం. దీనిలో స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుందండి. ఫస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ సింగిల్ పేపర్, ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ పేపర్ ఉంటుంది, ఆఫ్లైన్ పేపర్ అంటే సెంటర్కి వెళ్ళి మీరు మీ చేత్తో ఓఎంఆర్ అది ఫిల్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇందులో సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇది 100 మార్కులకు ఉంటుంది. టైం వచ్చేసి 2.5 గంటలండి, అంటే 150 మినిట్స్. తర్వాత జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఏదైతే ఉందో 25 మార్క్స్ ఈచ్ అనమాట. ఇంగ్లీష్ 25, ఎస్ఎస్సి స్టాండర్డ్ ఇస్తారనమాట. తెలుగు కూడా 25 మార్కులకు ఉంటుంది. టోటల్ 150 మార్కులు. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అయితేనే మీరు మెయిన్ ఎగ్జామ్కి అనే దానికి వెళ్తారనమాట. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో కూడా సేమ్ సిలబస్ ఉంటుంది, కాకపోతే ఇంగ్లీష్కి తెలుగుకి 150 మార్క్స్ ఉంటాయన్నమాట. ఇవి ఎందుకు మనకి ఇచ్చారు? జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఎందుకు చదవాలి అనే క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఎందుకు చదవాలి అంటే మీరు మీ జాబ్ రోల్ ఎలాంటిదంటే ఎవరైనా ఆర్డర్స్ ఇస్తారనమాట. కలెక్టర్ గారి ఆర్డర్లో, ఎంఆర్ఓ గారి ఆర్డర్లో, ఎంపీడీఓ గారి ఆర్డర్లో ఎవరైనా సరే ఆర్డర్స్ రావచ్చు. అవి తెలుగులో ప్రొసీడింగ్స్ ఇలాంటివన్నీ ఇస్తారనమాట. అవి మీరు పొల్లుపోకుండా జాగ్రత్తగా మీరు చదివి తెలుసుకొని దానికి రిప్లై ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తుండాలన్నమాట. జీవోలు ఇవన్నీ చదువుతుండాలి. అందుకే ఈ రెండు మనకి ఇంక్లూడ్ చేయడం జరిగింది. పక్కాగా తెలుగులోనే చాలా ఆర్డర్స్ ఉంటాయి, ఇంగ్లీష్లో కూడా ఆర్డర్స్ ఉంటాయి. అందువల్ల మీరు ఈ ఈ సెక్షన్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది అనమాట దీనికి. తర్వాత నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 మార్క్స్ అనమాట మనకి. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, క్వాలిఫైయింగ్ టెస్ట్ విల్ బీ హెల్డ్ ఫర్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఇన్ రేషియో ఆఫ్ 1:2 విత్ రిఫరెన్స్ టు టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. అంటే టోటల్ వేకెన్సీస్ ఎన్నైతే ఉన్నాయో దానికి 1:2 రేషియోలో కంప్యూటర్ టెస్ట్ అనే వాళ్ళకి పిలవబడడం జరుగుతుంది. ఎవరెవరికి పిలుస్తారు? ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత, మెయిన్స్ అయిపోయిన తర్వాత పిలుస్తారనమాట. కాబట్టి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీద ఫోకస్ పెట్టండి. ఇది జనరల్ స్టడీస్ సిలబస్ అండి. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ టూ ఆస్పెక్ట్స్ వచ్చేసి కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్, ఆ తర్వాత హిస్టరీ, మోడర్న్ హిస్టరీ విత్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియన్ పాలిటీ ఇవ్వడం జరిగింది. ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అంటే ఎకానమీ, ఆంధ్ర ఎకానమీ కూడా మనం చూడాలి. ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్ అండ్ ఆంధ్రప్రదేశ్, డిజాస్టర్ మేనేజ్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ బైఫర్కేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇవి మీకు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత సెక్షన్ బిలో జనరల్ ఇంగ్లీష్ అండ్ జనరల్ తెలుగు ఉంటుంది. ఇది కాంప్రహెన్షన్, యూసేజ్ ఆఫ్ ఐడియమ్స్ అండ్ వొకాబులరీ అండ్ పంక్చుయేషన్, లాజికల్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్. తెలుగులో ఏంటి? సినానిమ్స్ అండ్ వొకాబులరీ, గ్రామర్, తెలుగు టు ఇంగ్లీష్ మీనింగ్స్, ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్, యూసేజ్ అండ్ ఐడియమ్స్. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇది 150 మార్క్స్కి ఉందంటే చాలా మేజర్ రోల్ మెయిన్స్లో. బట్ ప్రిలిమ్స్లో మాత్రం జనరల్ స్టడీస్కి ఎక్కువ ఇది ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేయండి. వన్స్ ఈ ప్రిలిమ్స్ అనేది మీరు క్వాలిఫై అయ్యాక, ప్రిలిమ్స్ అయిపోయాకే మీరు సిపిటీ కోసం అండ్ మెయిన్ ఎగ్జామ్ కోసం ఆలోచించండి. ఈ సిపిటీ ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఎలా ఉండబోతుందంటే, సిపిటీ ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్. ఇది ఎందుకు ఇంక్లూడ్ చేశారు అంటే, మీ జాబ్ రోల్ ఎలా ఉంటుంది ఆల్రెడీ చెప్పాను కదా, డెస్క్ జాబ్ అండ్ కంప్యూటర్ జాబ్ అని. అందులో మీరు చాలా ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ ఇవన్నీ డేటా ఎంట్రీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది అనమాట. చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ వర్క్ మీకు ముందే వచ్చి ఉండాలని గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. అందువల్ల ఈ సిపిటీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అరగంట పెడతారండి, 50 మార్క్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 15 మార్క్స్ వస్తే చాలు. బీసీస్కి 17.5, ఓసీస్కి 20. ఈ టెస్ట్ని నెగ్లెక్ట్ చేయడానికి లేదు, బట్ ఇప్పుడు ఆలోచించాల్సిన అవసరం లేదనమాట. ప్రిలిమ్స్ అయ్యాకే ఆలోచించండి, ప్రిలిమ్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక. ఈ టెస్ట్ 4 పార్ట్స్ ఉన్నాయి. పార్ట్ ఏ వచ్చేసి ఎంఎస్ వర్డ్ అండి, టైపింగ్ ఏ లెటర్, ప్యాసేజ్, పారాగ్రాఫ్. 100 to 150 వర్డ్స్ లెటర్ కానీ ప్యాసేజ్ కానీ ఇస్తారు. అది 15 మార్క్స్కి ఉంటుంది. తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ టేబుల్ ఆర్ గ్రాఫ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్. టేబుల్ క్రియేట్ చేయడం లేదా ఒక గ్రాఫ్ క్రియేట్ చేయడం ఎంఎస్ ఎక్సెల్లో, అది 10 మార్క్స్కి ఉంటుంది. ప్రిపరేషన్ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ స్లైడ్స్ ఆన్ ఎంఎస్ పవర్ పాయింట్. స్లైడ్స్ రెడీ చేయాలి, అవి 10 మార్క్స్కి ఉంటుంది. క్రియేషన్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటా బేసెస్, అదొక 10 మార్క్స్కి ఉంటుంది అనమాట. ఈ ఈమెయిల్లో ఉన్న కంటెంట్ డిస్ప్లే చేసేదానికి ఒక 5 మార్క్స్ ఉంటుంది. ఇంటర్నెట్ అనమాట. ఇది 5 పార్ట్స్ ఉన్నాయన్నమాట మనకి. సో ఇవి డీటెయిల్గా సిలబస్ ఇచ్చారు. ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం, అలాగే అండు, రీడు, ఫార్మాట్, క్యారెక్టర్ ఫార్మాటింగ్, డాక్యుమెంట్ ప్రింట్ చేయడం, మెయిల్ మర్జ్, ఇవన్నీ కూడా మన ఛానల్లో మనం డిస్కస్ చేయడం జరిగింది. పిఎస్ గ్రేడ్ 5 అండ్ విఆర్ఓకి సిపిటీ టెస్ట్ పెట్టినప్పుడు ఒక్కసారి డీటెయిల్గా మీరు మా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేసినట్టయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. సిపిటీ వచ్చినప్పుడు ఒక్కసారి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. సిపిటీ రాగానే మీరు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వగానే మీకు అప్డేట్స్ అనేవి సిపిటీ రిలేటెడ్ వస్తూ ఉంటాయి.
నెక్స్ట్ వచ్చేసి వర్డ్ అయిపోయింది. ఎక్సెల్లో వర్క్ బుక్ సేవ్ చేయడం, క్రియేట్ చేయడం, వాటిని ఎడిట్ చేయడం, ఒక సెల్ ఫార్మాట్ని కాపీ చేయడం, ఈ విధంగా ఇవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. పవర్ పాయింట్ స్లైడ్స్ ఎలా చేయాలి, వాటికి యానిమేషన్స్ ఎలా ఇవ్వాలి, స్లైడ్ ట్రాన్సిషన్స్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ చూద్దాం. యాక్సెస్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాబేస్ క్రియేట్ చేయడం ఎలాగా, దానికి ప్రైమరీకి ఎలా అసైన్ చేయాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇంటర్నెట్ వచ్చేసి వెబ్ యూస్ చేసి సెర్చ్ ఇంజిన్ యూస్ చేసి సెర్చ్ చేయడం ఎలాగా, డిఫరెంట్ బ్రౌజర్స్ ఏంటి, ఈమెయిల్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, సెండ్ అండ్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఎలా పంపించాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఇవి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. ఒక్కసారి మీరు దీన్ని చూడండి. ఇన్స్ట్రక్షన్స్ అన్నీ PDF డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది, మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టడం జరుగుతుంది. దీంతోపాటు ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించి మనం ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోని కూడా చూడండి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఎండోమెంట్ ఆఫీసర్ ప్రిపరేషన్కి వాట్సాప్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీకు ఎండోమెంట్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ కూడా మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడతో మనం ఈ జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ దానికి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూసాం. ఎండ్ చేసుకుందాం ఇక్కడతో. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మా టెలిగ్రామ్ ఛానల్లో మీరు అడగొచ్చు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.